టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో మా ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు దగ్గర దగ్గర 70 లక్షల సీసీ రోడ్లు, 10 లక్షల మురికి కాలువలు, డ్రైనేజీలు మొత్తం కట్టించినాము. మాకు ఇప్పుడు మళ్ళీ పార్లమెంటు ఎలక్షన్లు వస్తున్నాయి. దానికి క్యాండిడేట్ ఎవరు అనేది డిక్లేర్ అయినాక టీఆర్ఎస్ పార్టీకే మేము ఓట్లు వేయించి గెలిపించుకుంటాము. అయితే మీ గ్రామంలో మిషన్ భగీరథ ప్రతి ఇంటికి వస్తుందండి? వస్తున్నది. మీ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ సంక్షేమ పథకాలు ఎంత మేరకు అందినాయి? జనాల ప్రతి ఒక్క ఇంటికి అందినాయి. కళ్యాణ లక్ష్యం కానీ, షాదీ ముబారక్ కానీ, అలాగే సీఎం రిలీఫ్ ఫండ్ కానీ, మొత్తం ప్రతి ఒక్కరు మా ఎమ్మెల్యే గారి సహకారంతో అందరికీ చేరినాయి. ప్రతి ఒక్క ఇంటికి. దళిత బంధు ఏమన్నా వచ్చినాయి మీ గ్రామంలో? ఇంతవరకు దళిత బంధు రాలే మా ఊళ్ళో. బీసీ బంధు వచ్చినాయా? బీసీ బంధు 3 వచ్చినాయి, ఇచ్చేసి. మీ గ్రామంలో మ్యాక్సిమం సీసీ రోడ్లు ఇంకా అవసరం ఉన్నాయా, అయిపోయి సరిపోయినాయా? ఒక 10 lakhs అయితే క్లోజ్ అవుతాయి మొత్తం. డ్రైనేజ్ ఎట్లా ఉంది? డ్రైనేజ్ మంచిగా ఉంది. పారిశుద్ధ్య నిర్వహణ కోసం ట్రాక్టర్ ఉంది మీ కాడ? ఉన్నది. మీ గ్రామంలో ప్రధానంగా ఉన్న సమస్యలు ఏంది? మా గ్రామంలో అంటే ఇప్పటి వరకు మేము చేసిన పనులు మంచిగా చేసినాము. ఏం సమస్యలు అనేవి ఏం లేదు. ఇప్పుడైతే మంచిగానే ఉంది. ప్రస్తుతం రానున్న పార్లమెంట్ సర్పంచ్ ఎలక్షన్ ఉద్దేశించి మీ గ్రామ ప్రజలకు మీరు ఏం చెప్తారు సార్? మళ్ళీ గెలిచి మళ్ళీ ప్రజల ముందుకు పోయి గెలిచి మళ్ళీ ఏమైనా ఉంటే ఏమైనా అభివృద్ధి పనులు ఉంటే మళ్ళీ చేసుకుంటాం మేము. అయితే చిరుమర్తి లింగయ్య ఓడిపోవడం కారణం ఏంటి సార్ మీ దగ్గర? మా దగ్గర పైనుంచి అది వచ్చింది, అది అంతా ఓడిపోయింది, కానీ ఆ వ్యక్తిత్వం గురించి కాదు. చిరుమర్తి లింగయ్య మీ గ్రామానికి ఎటువంటి అభివృద్ధి చేసిండు? మంచి అభివృద్ధి చేసిండు. సీసీ రోడ్లు కానీ మంచిగా సహకరించాడు మాకు. మంచి పల్లె ప్రగతి వనాలు, వైకుంఠ ధామాలు అన్నీ నిర్మించుకున్నాం. గ్రామ పంచాయతీ నిర్మించుకున్నాం. మంచిగా అభివృద్ధి పనులు చేశాడు. మీ గ్రామంలో ప్రస్తుతం సర్పంచ్ అభ్యర్థిగా ఎవరున్నా ఉండరు ఇప్పుడు మీ పార్టీ నుంచి? ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎవరు లేరు. నేనే నిలబడదామని చూస్తున్నాను. ఒకవేళ మీరు సర్పంచ్ గెలిస్తే ఇంకా మీ గ్రామంలో ఏమేం చేస్తారు కరెక్ట్? ఇంకొక 10 lakhs సీసీ రోడ్లు ఉన్నాయి, ఇక అవి పూర్తి చేసుకుంటాం. అలాగే ఒక 2-3 మురికి కాలువలు ఉన్నాయి, అవి క్లోజ్ చేసుకుంటాం. మెయిన్ మాకు నల్గొండ నుంచి పిట్టంపల్లికి వచ్చే మెయిన్ రహదారి అదొకటి ఖరాబుగా ఉంది. అదొకటి చేయించాలి అవతల, ఎందుకంటే అది మా పరిధి కాదు కాబట్టి ఆ నుంచి వస్తప్పుడు జనాలకు చాలా ఇబ్బందికరంగా మారింది అది రోడ్డు. గతంలో మీ ఎమ్మెల్యే దృష్టికి కానీ తీసుకెళ్ళినా? అది ఆల్రెడీ మేము శంకుస్థాపన చేసాం. మా పరిధి వరకు కొబ్బరికాయ కూడా కొట్టినాం, కానీ అంతలో ఎలక్షన్లో కూడా వచ్చి ఆఫ్ చేసినాం. అయితే మా పని మంజూరు అయిన దానికి అయితే ఆటోమేటిక్ ఆపడానికి అయితే ఉండదు కదండి, అప్పుడు కంప్లీట్ అవుతుండొచ్చు. ప్రత్యేక అధికార పాలన ఉంది కదా ఇప్పుడు అది మెయిన్ రోడ్, అది మనకు అది మెయిన్ దాన్ని ఏమంటారు మొత్తం వాటి క్లోజ్ చేసారు. ఇప్పుడు ఒక నెల ముందు ఎలక్షన్ల ముందు కొబ్బరికాయలు కొట్టినాడిని ఆఫ్ చేసారు. చిరుమర్తి లింగయ్య గారు ఓన్లీ శిలాపలకాలు వేసే ఎలక్షన్లకు వచ్చిండు. శిలాపలకాలు ఏం లేదు మా దగ్గర, అన్ని క్లోజ్ చేసినాం. వర్క్ అయితే అయిపోయింది, మొత్తం కథం.